కాకినాడ లయన్స్ క్లబ్ హాల్లో బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ద్వారా 75 మంది పేదవారికి కళ్ళజోళ్లు, బట్టలు ముఖ్య అతిథి లయన్స్ క్లబ్ కాకినాడ ట్రెజరర్ విజ్జపు వెంకట నూకాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ద్వారా గత 12 సంవత్సరాలు అనేక మందికి సేవలు అందించడం జరిగిందని, భవిష్యత్తులో మరింత మందికి సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జిఎల్ జగన్నాథరావు, దొడ్డి రామసుబ్రహ్మణ్యం, బాదం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళ ఇంటి వద్ద ఉన్న పాత బట్టలు, కళ్ళజోడు తెచ్చి ఇక్కడ ఇవ్వడం, అలాగే మరి 50 సంవత్సరాల దాటిన ఎవరైనా సరే వైట్ రేషన్ కార్డు నుండి జనరల్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. మరి ఈ ప్రాజెక్టు ఎంత విలువైందంటే ఒక 600 నుంచి 700 రూపాయల విలువ గల కళ్ళద్దాలు ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే ఇంటి దగ్గర వాడి పక్కన పెట్టిన మంచి బట్టలు ఉంటే అవి కూడా మేము పేదలకు అందజేస్తాం. మరి సుమారు 3000 కళ్ళద్దాలు ప్రతి సంవత్సరం పేదలకి ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రాజెక్ట్కి అందరూ కూడా సహకరించిన ప్రజలందరూ మీ ఇంటి వద్ద ఉన్న పాత బట్టలు కానీ పాత కళ్ళజోళ్ళు కానీ ఇస్తే ఆ కళ్ళజోళ్ళ ఫ్రేముల్లో మరి అద్దాలు కొత్త చేసి డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇస్తాం. దీన్ని మేము ముందుగా లయన్స్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అని కూడా పిలుచుకుంటాం. అంటే రీసైక్లింగ్ ఆఫ్ ఐ గ్లాసెస్, రీసైక్లింగ్ ఆఫ్ క్లోత్. పడేసి వాళ్ళ పర్యావరణం దెబ్బతింటుంది, బయటపడేయకుండా మరి మేము రీయూజ్ చేస్తున్నాం కాబట్టి రీసైక్లింగ్ అని చెప్పంటున్నాం. ఈ ప్రాజెక్ట్కి అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి చైర్మన్ అయినటువంటి జిఎల్ జగన్నాథరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాదం కృష్ణారావు గారు, రామసుబ్రహ్మణ్యం గారు, ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నూకాజీ గారికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.